హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ బీన్స్ టొమాటో కర్రీ రెసిపీ చెప్తానండి. దీనికోసం మనకి కాలీఫ్లవర్, బీన్స్, ఆనియన్స్, టొమాటో ముక్కలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకుందామండి. అండ్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 గరిటెలు ఆయిల్ యాడ్ చేసుకుందాం. 2 గరిటెలు ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయ అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించేసుకోవాలండి, పచ్చి స్మెల్ పోయే వరకు. వేయించుకున్న తర్వాత ఇందులో మనం బీన్స్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో టమాటో ముక్కలు యాడ్ చేసి మూత పెట్టేసుకోండి. బాగా మగ్గిపోవాలండి. టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. అండ్ కారం, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. కారం పచ్చి స్మెల్ పోయే వరకు మనం మూత పెట్టుకుని మగ్గబెట్టుకుందాం. పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ఎగిరిపోయి కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసేసుకొని కొంతసేపు ఉంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ రెడీ అయిపోతుందండి. అండ్ ఈ సీజన్లోనే మనకు దొరుకుతుంది. తప్పకుండా తెచ్చుకుని చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.